అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. ఈరోజు చాలా వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్తో మేము ముందుకు రావడం జరిగింది. రిపోర్ట్ ఏంటి అని అనుకుంటున్నారా? ప్రజెంట్ ఎంసీసీలలో మెటీరియల్ పేమెంట్స్ చాలా చేస్తూ ఉన్నారు. మరి ప్రజెంట్ ఈ న్యూ ఎన్ఐసి వెబ్సైట్లో వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఎక్కడైనా ఉన్నాయా? అయితే ఆ రిపోర్ట్స్ నెంబర్ ఏంటి, అక్కడ మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈ డెమో వీడియో పర్పస్ నేను ఒక డిస్ట్రిక్ట్ బ్లాక్ జీపీని సెలెక్షన్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అన్నదా భావించవద్దు. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వెంటనే తెలుపగలరు. ఇక వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్? ముందుగా MGNREGA.nic.in వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. క్విక్ యాక్సెస్ ఆప్షన్ని క్లిక్ ఇవ్వండి. స్టేట్ రిపోర్ట్స్ క్లిక్ ఇవ్వండి. మీది ఏ స్టేటో ఆ స్టేట్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఎంఐఎస్ రిపోర్ట్స్ కింద ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్లో 2022-23 ఫైనాన్షియల్ డిఫాల్ట్గా ఉంటుంది. ప్రజెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ మీరు చేసుకున్న తర్వాత ఏదైతే డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి. మీది ఏది బ్లాక్ అయితే ఆ బ్లాక్ని సెలెక్షన్ చేసుకోండి. మీది ఏ పంచాయతీ అయితే ఆ పంచాయతీని సెలెక్షన్ చేసుకోండి. ఫైనల్గా గ్రామ పంచాయతీ రిపోర్ట్స్ దగ్గరికి రండి. ఇక్కడ మీరు మెటీరియల్కి సంబంధించిన రిపోర్ట్ని చెక్ చేయదలుచుకున్నారు కాబట్టి R2 డిమాండ్ అలొకేషన్ అండ్ మస్టర్ రూల్ రిపోర్ట్ మీద క్లిక్ ఇచ్చి 2.7 మెటీరియల్ ప్రొక్యూర్డ్ రిపోర్ట్ మీద క్లిక్ ఇవ్వండి. ఈ విధంగా మెటీరియల్ ప్రొక్యూర్డ్ ఫైల్ ఈజ్ అండర్ ప్రాసెస్, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అనే ఆప్షన్ వచ్చింది అంటే మనము కొంచెం బ్యాక్కి వెళ్ళి చూస్తే 2022-23 అని ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మరొకసారి 21-22 ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్షన్ చేసుకోండి. ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ సెలెక్షన్ చేసుకోండి, పంచాయత్ సెలెక్షన్ చేసుకోండి. ఇప్పుడు 2.7 రిపోర్ట్ నెంబర్ని క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఈ రిపోర్ట్ని క్లియర్గా పరిశీలిస్తే వర్క్ కోడ్ ఉంటుంది, మళ్ళా బిల్ నెంబర్ ఉంటుంది, బిల్ అమౌంట్ ఉంటుంది, బిల్ డేటు, డేట్ ఆఫ్ పేమెంటు, ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 అని ఉంటుంది. వెండర్ నేమ్ లోకల్ అంటే ఇక్కడ వెండర్ నేమ్తో సహా ఉంటుంది. ఇది మెటీరియల్ పేమెంటు, యూనిట్ ప్రైస్ 970, క్వాంటిటీ ఎంత, అమౌంట్ ₹970. ఈ విధంగా ఆ వర్క్కు సంబంధించిన ఏ టాస్క్లకు అయితే పేమెంట్ చేశామో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఈ రిపోర్ట్ని పరిశీలించండి, అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ నేను సెకండ్ రిపోర్ట్ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది మంచి రిపోర్టో మీరే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను. ఈ రిపోర్ట్ నెంబర్ని గుర్తుపెట్టుకోండి, R2.7 ఓల్డ్ ఎంఐఎస్ రిపోర్ట్స్లో ఉంటుందండి. ఇక మరి ఇది క్లోజ్ చేస్తాను. సేమ్ మళ్ళీ హోమ్ స్క్రీన్కి వస్తాను. క్విక్ యాక్సెస్ స్టేట్ రిపోర్ట్స్, మీది ఏదైతే స్టేట్ ఆ స్టేటు, డిస్ట్రిక్ట్, బ్లాక్. ఇక్కడ డిస్ట్రిక్ట్ దగ్గరకు వచ్చినాక మీరు మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ని 21-22 సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ వర్క్స్ అనే ఆప్షన్ మీద మోర్ అని ఉంది, ఇక్కడ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వర్క్స్ అని ఉండి ఇక్కడ చాలా రిపోర్ట్స్ ఉంటాయండి. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి వెండర్ వైజ్ ఎక్స్పెండిచర్ రిపోర్ట్ అని ఉంటుందండి. ఈ రిపోర్ట్ మీద క్లిక్ ఇవ్వండి. మరి ఒకసారి ఇక్కడ చూడండి S5.13 వెండర్ వైజ్ ఎక్స్పెండిచర్ 2021-22 అని డిస్ప్లే అవుతుంది. మీది ఏదైతే డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి. మీది బ్లాక్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెండర్ కింద డిజిట్స్ కొన్ని ఉంటాయి. నెంబర్ ఆఫ్ వెండర్స్ అంటే ఇంతమంది వెండర్స్కి అక్కడ పేమెంట్ చేసినామని అర్థం అండి. ఒక్కసారి క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి మీరు సీరియల్ నెంబరు, వెండర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ వెండర్ నేమ్ ఉంటుంది, వర్కర్ కోడ్ అండ్ వర్క్ నేమ్, బిల్ డేట్, మెటీరియల్, అమౌంట్ ఇన్ రూపీస్, డేట్ ఆఫ్ పేమెంట్, అమౌంట్ పెయిడ్. ఈ విధంగా క్లియర్గా ఉంటుందండి. ఒకవేళ మీరు బిల్ నెంబర్ కింద బ్లూ కలర్లో డిజిట్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇస్తే మీరు మెటీరియల్ ప్రొక్యూర్డ్ R2.7 రిపోర్ట్లో ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుందో ఇక్కడ ఆ విధంగా టోటల్గా డిస్ప్లే అవుతుంది. టాస్క్ వైజ్తో సహా డిస్ప్లే అవుతుందండి. ఓకేనా అండి? ఈ విధంగా ఈ రిపోర్ట్ ద్వారా మీన్స్ ఓల్డ్ ఎంఐఎస్ రిపోర్ట్స్లో R2.7, అదేవిధంగా ఇదే ఓల్డ్ ఎంఐఎస్ రిపోర్ట్స్లో డిస్ట్రిక్ట్ వరకు వచ్చి వర్క్స్ అనే ఆప్షన్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత అక్కడ S5.13 వెండర్ వైజ్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అని క్లిక్ ఇచ్చి ఈ విధంగా రిపోర్ట్స్ మనం చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా అండి? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.